హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మెయిన్గా మాట్లాడుకోబోయేది బడ్జెట్ 2024 గురించి మాట్లాడుకుంటున్నాం. ఈసారి బడ్జెట్ మనకి ఇంటరిమ్ బడ్జెట్ అంటే ఎన్నికలు వెళ్ళేటటువంటి సంవత్సరంలో ఎప్పుడైనా సరే ప్రభుత్వం ఆ యొక్క ఎన్నికల వరకు ఎంతైతే అవసరం ఉంటుందో అంత మట్టుకు మాత్రమే బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేస్తుందన్నమాట. దాన్ని మనం ఇంటరిమ్ బడ్జెట్ అంటాం. దీన్ని మనం తాత్కాలిక బడ్జెట్ అని కూడా అంటాం. నేను ఇదివరకు వేరే వీడియోలలో మీకు ఇంటరిమ్ బడ్జెట్ అంటే ఏంది, ఓటన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏంది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో నేను మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇంక్లూడ్ చేస్తాను, దాన్ని మీరు వినొచ్చు. సరే, ఈసారి 2024 దీన్ని మనం 2024, 2025 అని ఎందుకు అనట్లేదంటే 2024 ఈ సంవత్సరంలోని ఎన్నికల వరకు మాత్రమే ఈ యొక్క బడ్జెట్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, సరే. మరి మీకు చిన్న క్వశ్చన్, ఇప్పటి వరకు బడ్జెట్ని ఎక్కువ సార్లు ప్రవేశపెట్టినటువంటి ఫినాన్స్ మినిస్టర్ ఎవరు? ఓకే, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రవేశపెట్టినటువంటి ఫినాన్స్ మినిస్టర్ ఎవరు? సరే, ఈసారి మనకి మెయిన్గా వచ్చేటువంటి ఆదాయం బడ్జెట్ ప్రకారం మెజారిటీ ఆఫ్ ద మనీ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్, అంటే ప్రభుత్వం అప్పు తీసుకోవడం ద్వారా కానీ లేదా తన యొక్క ఆస్తులను అమ్మడం ద్వారా కానీ. నెక్స్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? నెక్స్ట్ హైయెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ తర్వాత మనకి జిఎస్టీ అండ్ అదర్ ట్యాక్సెస్, దాని తర్వాత మనకి కార్పొరేషన్. సో ఇప్పుడు మీకు ఇది అర్థమైన తర్వాత మీకు సింపుల్ క్వశ్చన్, మనకి ఎక్కువ ఆదాయం అనేది డైరెక్ట్ ట్యాక్స్ ద్వారా వస్తుందా, ఇండైరెక్ట్ ట్యాక్స్ ద్వారా వస్తుందా? సింపుల్, ఈ ఫోటోను బట్టి మీరు చెప్పండి. ఎక్కువ ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయం డైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా వస్తుందా, మనకి ఇండైరెక్ట్ ట్యాక్స్ ద్వారానా? నెక్స్ట్, మనం ఎక్కువగా మనీ దేనిపైన ఖర్చు చేస్తున్నాం? ఇందులో తీసుకుంటే మీకు సో మెయిన్గా మనకి ఒకటేమో ఇంట్రెస్ట్ పేమెంట్, ప్రభుత్వం కట్టేటటువంటి ఇంట్రెస్ట్ తీసుకొచ్చినటువంటి డబ్బులకి, దాంతోపాటు స్టేట్స్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్, రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి పన్నుల వాటా. రాష్ట్రాలకు ఎంత ఇవ్వాలని చెప్పేసి ఫినాన్స్ కమిషన్ ఫిక్స్ చేస్తుంది. ఫినాన్స్ కమిషన్ గురించి మనకి ఆర్టికల్ 280లో ఉంటుంది, 280. దాని తర్వాత నెక్స్ట్ అమౌంట్ ఎక్కడికి వెళ్తుంది? సెంటర్ సెక్టార్ స్కీమ్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ మనకి 100% ఫండింగ్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత అదర్ ఎక్స్పెండిచర్ 9%. దాని తర్వాత మనకి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే మనకి 60:40 నార్మల్ స్టేట్స్లో, అదే మనకి స్పెషల్ కేటగిరీ స్టేట్లో అయితే కనుక 90:10. రిమైనింగ్ మనకి ఫినాన్స్ కమిషన్, అదర్ ట్రాన్స్ఫర్స్, దాని తర్వాత డిఫెన్స్, ఇలా మిగతా రంగాలకు. బట్ మెయిన్గా మనకి ఇంట్రెస్ట్ పేమెంట్, స్టేట్స్ యొక్క ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ షేర్, దాని తర్వాత సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్, ఇది మనకి రూపీ ఎక్కడికి వెళ్తుంది అనేది. నెక్స్ట్, ఈసారి ఇంట్రడ్యూస్ చేసినటువంటి బడ్జెట్లో టోటల్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ చూసినట్టయితే కనుక బడ్జెట్ ఎస్టిమేట్స్ 2024కి ప్రధానంగా మనకి 47,65,768 కోట్లు, 47,65,768 crores, ఇది మనకి. ఇందులో మనకి సెంటర్స్ ఎక్స్పెండిచర్, దాంతోపాటు సెంటర్ నుండి స్టేట్కి వెళ్ళేటటువంటి డబ్బులలో మనకి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, అలానే ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్ గ్రాంట్స్ అవి మనకి ఆర్టికల్ 275 గ్రాంట్స్కి సంబంధించి, దాని తర్వాత మిగతా అటువంటి ట్రాన్స్ఫర్స్. అలానే మనకి సెంటర్స్ ఎక్స్పెండిచర్, సెంట్రల్ సెక్టార్, సెంటర్ యొక్క ప్రాజెక్ట్స్, ఇలాంటివి అన్ని కలిపి మనం ఎంత ఎక్స్పెండిచర్ చేస్తున్నాం? మనం 47,65,768. ఇది ఈసారి మనకి టోటల్ బడ్జెట్లో ప్రతిపాదించినటువంటి ఎక్స్పెండిచర్. నెక్స్ట్, మన యొక్క ఇందులో మొత్తం ఎక్స్పెండిచర్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం, అంటే మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి, అంటే ఏ అసెట్ అయితే మనం క్రియేట్ చేస్తామో దాని నుంచి ఫర్దర్గా డబ్బులు వచ్చే అసెట్ మనం ఏమంటామంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈసారి మనం ఎంత స్పెండ్ చేస్తున్నాం? సుమారుగా మనకి ఈ యొక్క 11,11,11,111 crores. సో సుమారుగా 11 lakh crores మనము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద స్పెండ్ చేస్తున్నాం. అలానే స్టేట్స్కి గ్రాంట్స్ ద్వారా ఇచ్చి ఆ గ్రాంట్స్ ద్వారా కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సుమారుగా మనము ఈ యొక్క 3,85,000 మనము అంత డబ్బులు మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి స్పెండ్ చేస్తున్నాం. ఓవరాల్గా సెంటర్ డైరెక్ట్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అలానే స్టేట్స్కి గ్రాంట్ ఇవ్వడం ద్వారా క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓవరాల్గా మనం ఈసారి బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పైన మనం ఎంత స్పెండ్ చేస్తున్నాం? 14,96,693. 14,96,693 ఇంత అమౌంట్ మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పైన స్పెండ్ చేస్తున్నాం ఓవరాల్గా. ఓకేనా? సరే, నేను మనకి PDF టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ. నెక్స్ట్, మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద చూసినట్టయితే కనుక 2016-17 నుండి ఇప్పుడున్నటువంటి బడ్జెట్ ఎస్టిమేట్ వరకు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరుగుతూ వచ్చింది ఓవరాల్గా. ఇందులో కేంద్ర ప్రభుత్వం నేరుగా ఖర్చు చేస్తుంది ఈసారి నేను మీకు చెప్పినట్టు 11.1 crores. అలానే రాష్ట్రాల గ్రాంట్స్ ఇవ్వడం ద్వారా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సుమారుగా 3.9 lakh crores, 11.1 crores ఇందాక స్టైల్లో మనం చూసినట్టుగా. ఇది మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఈ గ్రాఫ్ను బట్టి మీకు ఏమర్థమవుతుండాలి? ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం
గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద చేస్తున్నటువంటి ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతూ వెళ్తుంది అని చెప్పేసి ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్ అని కూడా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ రెవెన్యూ, ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయం. ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక ట్యాక్స్ ద్వారా ప్రభుత్వం చూసినట్టయితే కనుక ఎక్కువ ప్రభుత్వానికి దేని ద్వారా ఆదాయం వస్తుంది? ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక సో ఇన్కమ్ ట్యాక్స్ 11,56,000 crores, 11,56,000 crores. దాని తర్వాత మనకి కార్పొరేషన్ ట్యాక్స్, ఓకే, కార్పొరేషన్ ట్యాక్స్ 10,42,830. రిమైనింగ్ అన్ని కూడా మనకి ఎక్సైజ్ డ్యూటీ అని, దాని తర్వాత రిమైనింగ్ మీరు ఇక్కడ జిఎస్టీ చూడొచ్చు. జిఎస్టీ 10,67,680, 10,67,650 crores. ఇవి మనకి ట్యాక్స్ రెవెన్యూ. ఓవరాల్గా మనం ట్యాక్స్ రెవెన్యూ చూసినట్టయితే కనుక సో ఓవరాల్గా సెంటర్స్ నెట్ ట్యాక్స్ రెవెన్యూ 26,01,574 crores. ఓవరాల్గా నెట్ ట్యాక్స్ రెవెన్యూ. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే పన్నేతర ఆదాయం. నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఎంత వస్తుంది మనకి? సుమారుగా 2,12,640. ఓవరాల్గా మొత్తం మనకి ట్యాక్స్ రెవెన్యూ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ మొత్తం కలిపితే మనకి 30,01,275 crores. దాని తర్వాత మనకి కేంద్ర ప్రభుత్వం తన దగ్గర ఉన్న అసెట్స్ని అమ్మేయడం ద్వారా కానీ మిగతా విధాల ద్వారా ఓవరాల్గా మనకి ఈసారి బడ్జెట్లో ఎంత రెవెన్యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం? 47,62,219 crores, 47,62,219 crores. ఇది మనకి రెవెన్యూ ఎక్స్పెండిషన్ చేస్తున్నాం. అదే ఎక్స్పెండిచర్ ఎంత అని చెప్పాను నేను మీకు? 47,65,768. ఓకే, ఇది మనకి టోటల్ ఎక్స్పెండిచర్ అండ్ టోటల్ రెవెన్యూ. మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటా. నెక్స్ట్ ఈసారి బడ్జెట్ ప్రకారం మనము ఎక్కువగా ఏ మినిస్ట్రీ పైన మనకి మనీ అలొకేట్ చేసినాం? మెయిన్గా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ 6.2 lakh crores. దాని తర్వాత రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రిలేటెడ్ 2.78 lakhs. దాని తర్వాత మనం చూడొచ్చు రైల్వేలో 2.55 lakhs. అలానే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే మనకి ప్రైమ్ మినిస్టర్ గరీబ్ కళ్యాణ్ యోజన ఇట్లాంటి వాటి కోసం అనమాట. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ 2.03 lakh crores. రిమైనింగ్ మినిస్ట్రీస్ అని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. దాంతోపాటు ప్రధానంగా ఈసారి బడ్జెట్లో ఏ స్కీమ్లకు ఎక్కువగా అంటే ప్రధానంగా అలొకేషన్ జరిగినాయి అంటే మీరు ఇక్కడ చూడొచ్చు మన్రేగాకు ఈసారి మనకి బడ్జెట్లో 86,000 crores. అలానే ఈ యొక్క ఆయుష్మాన్ భారత్కి 7.5 అంటే 7,500 కోట్లు. నెక్స్ట్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే ఈ యొక్క ఉత్పత్తిని పెంచడానికి, పరిశ్రమల్లో ఉత్పత్తిని పెంచడానికి, ప్రొడక్షన్ పెంచడానికి, అలా పెంచిన వాళ్ళకి ఇన్సెంటివ్ ఇవ్వడానికి అని చెప్పేసి మనం 6,200 crores అలొకేట్ చేస్తాం. నెక్స్ట్ మనకి ఇక్కడ సెమీ కండక్టర్స్, మీకు తెలుసు కోవిడ్ టైంలో మనం చైనా పైన చాలా డిపెండ్ అవ్వాల్సి వచ్చింది సెమీ కండక్టర్స్ కోసం. దానివల్ల మన ఇండియాలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ ల్యాప్టాప్స్ కానీ వీటి ప్రైసెస్ అనేది విపరీతంగా పెరిగింది. ఆ కాంటెక్స్ట్లో మనం ఇండియాలో సెమీ కండక్టర్స్ని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి 6,903 crores స్పెండ్ చేస్తున్నాం. నెక్స్ట్ సోలార్ పవర్ని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి 8,500 crores. అలానే మనం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కోసం మనం 600 crores ఈ యొక్క అమౌంట్ అనేది మనం స్పెండ్ చేస్తున్నాం. ఈ వాటికన్నా ముందున్న ఫిగర్స్ ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ బడ్జెట్కి సంబంధించింది. సో మనకు అది అవసరం లేదనుకోండి. నెక్స్ట్ ఈసారి మన ఇండియన్ ఎకానమీ చాలా బాగా పర్ఫామ్ అవుతుంది అని చెప్పడానికి అని చెప్పేసి కొన్ని ఇండికేటర్స్ కూడా ఇచ్చారు. ఆ ఇండికేటర్స్ కూడా ఎందుకు చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే మన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మధ్యలో ఉన్నటువంటి తేడాను మనం కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటున్నాం. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది పర్సంటేజ్ ఆఫ్ జీడిపిలో తీసుకుంటే సో తగ్గుతుంది. ఒక కోవిడ్ టైంలో తప్పించి మిగతా టైంలో తగ్గుతుంది. సుమారుగా దీన్ని మనం 1%కి తీసుకురాగలిగినాం అని చెప్పేసి మనకి బడ్జెట్లో చెప్తున్నారు. అలానే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది డిక్లైన్ అవుతుంది. ఇంతకుముందు మనకు 6.1% ఉండేది 2017-18 ఆ ప్రాంతంలో. ఇప్పుడు దాన్ని మనం 3.2%కి తీసుకొచ్చినామని చెప్తుంది బడ్జెట్. నెక్స్ట్ గ్రాస్ ఎన్పిఎస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి ఎన్పిఎస్ కూడా మనం తగ్గుతుంది. తగ్గి సుమారుగా ఇది మనకి 3.2% దగ్గర ఉంది. ఒకనొక టైంలో ఇది మనకి 11.2% వరకు కూడా ఉండే, ఇది కాస్త గ్రాడ్యువల్గా డిక్లైన్ అయింది అని చెప్పేసి కూడా మనకు బడ్జెట్ చెప్తుంది. నెక్స్ట్ మనకి డిజిటల్ ట్రాన్సాక్షన్ ఇంక్రీజ్ అవుతున్నాయని దేని ఇండికేట్ చేస్తుంది? ఇండియాలో మనకి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది అనడానికి ఇండికేట్ చేస్తుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగినాయని చెప్పేసి. నెక్స్ట్ మనకి మంత్లీ గ్రాస్ జిఎస్టీ కలెక్షన్స్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనకు 18 నుంచి 24 తీసుకుంటే ఎవ్రీ మంత్ అండ్ యావరేజ్గా మనకు వచ్చేటటువంటి జిఎస్టీ కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు సుమారుగా 1.7 lakh crores, 1.7 lakh crores జిఎస్టీ అనేది ఇప్పుడు మనకి యూనియన్ గవర్నమెంట్కి వస్తుంది. అలానే ఇన్ఫ్లేషన్ కూడా తగ్గింది, కంట్రోల్లో ఉంది అంటున్నారు. అంటే ఈ యొక్క కీ ఇండికేటర్స్ని బట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది? ఇండియన్ ఎకానమీ అనేది చాలా స్టేబుల్గా ఉంది, మనం అమృత్ కాల్ వైపు వెళ్తున్నాం, ఈ వెళ్ళేటటువంటి క్రమంలో మనం చాలా స్టేబుల్ ఎకానమీని సాధించాం అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది.
ఈసారి చూసినట్టయితే కనుక మొత్తం బడ్జెట్లో సుమారుగా రెవెన్యూ రిసీట్స్ అలానే క్యాపిటల్ రిసీట్. రెవెన్యూ రిసీట్ అంటే ట్యాక్స్ ద్వారా వచ్చేటటువంటి మొత్తం ఆదాయం మనకి 30 లక్షల కోట్లు అయితే క్యాపిటల్ రిసీట్స్ అంటే మనం ఈ యొక్క ఆస్తులు అమ్మడం ద్వారా లేదా మన దగ్గర తీసుకున్న లోన్స్ వాళ్ళు తిరిగి ఇచ్చేయడం ద్వారా వేరే కంట్రీ వాళ్ళు, అది మనకు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ అంటే ఈసారి మనం 17.6 lakh crores ఎక్స్పెక్ట్ చేస్తున్నాం క్యాపిటల్ రిసీట్స్. క్యాపిటల్ రిసీట్ అంటే మూలధన ఆదాయం, రెవెన్యూ రిసీట్ అంటే రెవెన్యూ ఆదాయం. సరే, మనకి ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఇంటరిమ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా. ఒకసారి ఈ బడ్జెట్కి సంబంధించి హైలైట్స్ ఏందో చెక్ చేద్దాం. ఫస్ట్ మనకి ఈ యొక్క బడ్జెట్లో ప్రధానంగా వినిపించేటువంటి మాట ఏంటంటే వికసిత్ భారత్ ఎయిమ్ బై 2047. మనకి ఇండిపెండెన్స్ వచ్చి 100 years అవుతుంది కాబట్టి 2047 వరకు, అప్పటి వరకు మనం అభివృద్ధి చెందిన దేశం కావాలి. మరి అభివృద్ధి చెందిన దేశం కావాలంటే మనం వేటిపైన ఫోకస్ చేసినాం ఈసారి బడ్జెట్లో చూద్దాం. మెయిన్గా ప్రధానంగా ఈసారి మనం తీసుకున్నటువంటి థీమ్ ఏంటంటే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. అంటే చివరి వరకు కూడా అందరికీ అభివృద్ధి చేరాలి అన్నది ప్రధానమైనటువంటి ధ్యేయం అనమాట. ఇందులో భాగంగా ప్రధానంగా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నది 3D ఫార్ములా పైన. అంటే డెమోగ్రఫీ ప్రజలు, డెమోక్రసీ ప్రజాస్వామ్యం, డైవర్సిటీ భిన్నత్వం అన్న థీమ్ను తీసుకొని చూద్దాం ఒకసారి. ఇందులో భాగంగా మనం ప్రధానంగా 4 pillars, ప్రధానంగా 4ంటికి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మనం వికసిత్ భారత్ కోసం అని చెప్పేసి. అందులో మనకి యూత్, పూర్, ఉమెన్, ఫార్మర్స్ ఈ 4 తీసుకుంటున్నాం మనం. ఇదివరకు మనం ఫస్ట్ సబ్కా సాత్, సబ్కా వికాస్ తీసుకున్నాం. దాని తర్వాత సబ్కా విశ్వాస్, అందరికీ నమ్మకం కల్పించి. ఇప్పుడు మనం డెవలప్మెంట్ సైడ్ వెళ్ళే క్రమంలో సబ్కా ప్రయాస్, అందరినీ కలుపుకొని పోవాలని చెప్పేసి ఇది మన యొక్క థీమ్ అనమాట. సో మన యొక్క థీమ్ ఇది సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. ఇందులో భాగంగా మనం కాన్సన్ట్రేట్ చేస్తుంది ఎవరిపైన 4 జ్ఞాన్. ఓకే, జీవైఏఎన్ చూద్దాం వాళ్ళు ఎవరెవరైంది మనకి. ఓకే, సో దానికన్నా ముందు ఈసారి బడ్జెట్లో మనకి ఇంక్లూజివ్ డెవలప్మెంట్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నామని చెప్పేసి ప్రకటించారు. అందులో భాగంగా ఏం చేస్తున్నారో చూద్దాం ఒకసారి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అందరికీ పనికొచ్చే విధంగా ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులను క్రియేట్ చేస్తున్నామన్నారు చాలా ఫాస్ట్గానే, ఎస్పెషల్లీ రోడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలానే మనకి ఇండియాలో అన్ని పార్ట్స్ కూడా ఎకనామిక్ గ్రోత్కి మనకి తోడ్పడేలా ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండబోతుందన్నారు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ప్రమోట్ చేసినామంటున్నారు. దాంతోపాటు ట్యాక్స్ రిఫార్మ్స్ మనం తీసుకొచ్చి ట్యాక్స్ బేస్ అంటే పన్ను కట్టే వాళ్ళ యొక్క సంఖ్యను పెంచామని చెప్పేసి కూడా బడ్జెట్లో చెప్తున్నారు. దాంతోపాటు మనకి గిఫ్ట్ గుజరాత్, ఓకే, గుజరాత్లో ఉన్నటువంటి గిఫ్ట్ సిటీ కానీ, ఐఎఫ్ఎస్సి కానీ, ఐఎఫ్ఎస్ఎస్సిఏ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి ఇలాంటి ఇనిషియేటివ్స్ అన్నీ కూడా మనకి హెల్ప్ఫుల్ అవుతున్నాయని చెప్తున్నారు. నెక్స్ట్ మనకి జిఎస్టీ 1 నేషన్ 1 మార్కెట్ 1 ట్యాక్స్ అనేదాన్ని ఇనేబుల్ చేసింది. సో దీనివల్ల మనం ఏం సాధిస్తున్నామని చెప్తున్నాం, ఈ యొక్క ఇంక్లూజివ్ డెవలప్మెంట్ సాధిస్తున్నామని చెప్పేసి ఇందాక నేను చెప్పినవే. ఇది ఇంకో డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ద స్లైడ్ అనుకోండి. ఇది ఇంక్లూజివ్ డెవలప్మెంట్ గురించి. ఓకే, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ గురించి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెండ్ చేసినామంటున్నారు. దాంతోపాటు ఫినాన్షియల్ సెక్టర్లో రిఫార్మ్స్, జిఎస్టీ, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్లో ఉంచమంటున్నారు. దాంతోపాటు మనకి ఈ యొక్క ఇంటర్నేషనల్ లెవెల్ ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయడానికి వివిధ ప్రయత్నాలు చేసినామని చెప్పేసి ప్రభుత్వం బడ్జెట్లో చెప్తున్నారు. నెక్స్ట్ ఫోకస్డ్ ఏరియాస్. నేను మీకు ఇందాక చెప్పినట్టు ఈ యొక్క మన భారతదేశంలో 4 కులాలు ఉన్నాయి. ఆ 4 ఏంటి అని చెప్పేసి మన ప్రధాని గారు చెప్తూ గరీబ్, యువ, అన్నదాత అండ్ నారీశక్తి, జ్ఞాన్. ఓకే, మరి వీళ్ళకి సంబంధించి బడ్జెట్లో ఏం ఫోకస్ చేశారో చూద్దాం ఒకసారి. ఫస్ట్ గరీబ్ కళ్యాణ్, ఈ యొక్క పావర్టీని ఓవర్టేక్ చేయడానికి, పావర్టీని కౌంటర్ చేయడానికి ఇక్కడ చూసినట్టయితే కనుక సుమారుగా మనకి గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఇక వీళ్ళ యొక్క ఎఫర్ట్స్ వల్ల సుమారు 25 crores 25 కోట్ల మంది మల్టీ డైమెన్షనల్ పావర్టీ నుంచి బయటపడ్డారు అని చెప్తున్నారు. సుమారుగా 25 crores మల్టీ డైమెన్షనల్ పావర్టీ నుంచి బయటపడ్డారని చెప్పేసి. అలానే ఆల్మోస్ట్ ఆల్ 34 lakh crores ఇప్పటివరకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వివిధ అంటే మనకి అకౌంట్స్ ద్వారా ప్రజలకు వెళ్ళినాయి. ఇందులో మనం అకౌంట్స్ ద్వారా మనీ పంపించినాం కాబట్టి సుమారు మనం 2.7 lakh crores-ని సేవ్ చేయగలిగినామంటున్నారు. ఎంత 2.7 lakh crores సేవ్ చేశారంట. ఎందుకు, ఎప్పుడైతే మనం అకౌంట్స్ ద్వారా పంపుతామో అప్పుడు లీకేజ్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి. దాంతోపాటు ప్రైమ్ మినిస్టర్ స్వనిధి అనేటువంటి పథకం ద్వారా మరి టెల్ మీ స్టూడెంట్స్, ప్రైమ్ మినిస్టర్ స్వనిధి అనేటువంటి పథకం దేనికి సంబంధించింది? ఈ స్కీమ్ ద్వారా సుమారుగా మనకి 78 lakh స్ట్రీట్ వెండర్స్కి సహాయం చేసినట్టుగా కూడా బడ్జెట్ చెప్తుంది. దాంతోపాటు మనకి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఒకప్పుడు సుమారుగా 55.3% ఉంటే కనుక ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు దాన్ని మనం 11.3%కి తీసుకొచ్చామని చెప్పేసి కూడా బడ్జెట్ చెప్తుంది. ఇది మనకి ఫస్ట్ మనకి పావర్టీకి సంబంధించింది. అలానే ఈ యొక్క ఉమెన్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్
అంటే ఉమెన్లో పారిశ్రామికతను ఎంకరేజ్ చేయడానికి కోసం అని చెప్పేసి సుమారుగా 43 crores లోన్స్, ఓకే, సుమారు 43 కోట్ల లోన్స్కి సంబంధించి ఈ యొక్క 22.5 lakh crores అండర్ పిఎం ముద్ర. ఓకే, అంటే మనకి ఇక్కడ 43 crore లోన్ అప్లికేషన్ ఎంత వర్త్ 22.5 lakh crores వర్త్ మనం పిఎం ముద్ర యోజనలు ఇచ్చామని చెప్పేసి, దాంతోపాటు అంటే ఇన్ని లోన్ అప్లికేషన్స్ దాని వర్త్ ఎంత 22.5 lakh crores. ఈ 43 crores లోన్లో మనకు సుమారుగా 30 crores లోన్స్ ఉమెన్కి ఇచ్చినామని చెప్పేసి అంటున్నారు. అంటే ఉమెన్ ఎంతగా బెనిఫిట్ అయ్యారో మీరు అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ యూత్ కోసం అని చెప్పేసి స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడం అని చెప్పేసి, అలానే మనం స్టార్టప్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ తీసుకొచ్చాం. దాంతోపాటు ఎడ్యుకేషన్ లాస్ట్ 9 yearsలో ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడం కోసం అని చెప్పేసి స్కిల్ ఇండియా మిషన్, దీని ద్వారా సుమారు 1.4 crore యూత్ ట్రైన్ అయ్యారు. 55 lakh యూత్ స్కిల్ ఎన్హాన్స్ చేసుకున్నారు. దాని తర్వాత 7 IITs, 16 IIITs, 15 AAIIMS అండ్ 390 యూనివర్సిటీస్ యొక్క సెటప్ చేసినామని చెప్పేసి గవర్నమెంట్ క్లెయిమ్ చేస్తుంది బడ్జెట్లో. ఇదంతా కూడా పావర్టీని తగ్గించడానికి. ఇదే ఫస్ట్ వన్ గరీబ్. దాని తర్వాత యూత్, యువ. ఓకే, మరి యూత్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏం చెప్తున్నారో చూద్దాం బడ్జెట్లో. సో యూత్ పాయింట్ ఆఫ్ వ్యూలో అరౌండ్ 1.4 crore యూత్ స్కిల్ ఇండియా మిషన్లో ట్రైన్ అయ్యామంటున్నారు. దాని తర్వాత నేను మీకు ఇందాక చెప్పినట్టు ఐఐటీస్ ఇంప్రూవ్ అయినాయి, ఎయిమ్స్ ఇంప్రూవ్ అయినాయి, యూనివర్సిటీస్ ఇంప్రూవ్ అయినాయి. దాంతోపాటు మనకు ప్రైమ్ మినిస్టర్ మోడల్ స్కూల్ పిఎం శ్రీ వాటికి ఇచ్చేటటువంటి బడ్జెట్ కూడా మనకి ఇదివరకు 4,000 crores ఉంటే ఇప్పుడు దాన్ని మనం 6,000 crores పెంచుకోవడం జరిగింది. అలానే పిఎం ముద్రా యోజనలో సుమారు 43 crore లోన్స్ ఇవ్వడం జరిగిందన్నాం. అందులో మేజర్గా ఉమెన్ మనకి బెనిఫిషరీస్ ఉన్నారని కూడా మనం ఇంతకుముందే డిస్కస్ చేశాం. నెక్స్ట్ ఫార్మర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫార్మర్స్ వెల్ఫేర్ కోసం అని చెప్పేసి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి తీసుకొచ్చాం. దీని ద్వారా సుమారుగా మనం ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఎంతమంది ఫార్మర్స్కి ఇచ్చాం మనం 11.8 crores ఫార్మర్స్. ఎవ్రీ ఇయర్ ఎంత ఇస్తున్నాం మనం ఫార్మర్స్కి ఇచ్చేటటువంటి అసిస్టెన్స్ 6,000 per year. దీన్ని మనం 3 installmentలో ఇస్తున్నాం. దాంతోపాటు క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఈ ప్రభుత్వం సుమారుగా 4 crores ఫార్మర్స్, 4 కోట్ల ఫార్మర్స్కి క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. ఓకే, సో మనకి 11.8 crores పిఎం కిసాన్ కవర్ అయింది. దాంతోపాటు 4 crores క్రాప్ ఇన్సూరెన్స్ అండర్ ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజన. దాంతోపాటు మనకి నామ్ ఉంది కదా, నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్, ఈ నామ్ అని చెప్పేసి సుమారుగా మన ఇండియాలో 1361 మండీస్ అంటే చిన్న చిన్న మార్కెట్స్ అన్నిటిని కూడా ఈ నామ్ ద్వారా కలిపినాం. అలా ఇంటిగ్రేట్ చేయడం ద్వారా సుమారుగా మనకి ఎంత ట్రేడ్ వాల్యూమ్ని జనరేట్ చేస్తున్నాం 3 lakh crores కొత్తగా ట్రేడ్ వాల్యూమ్ని మనం జనరేట్ చేసినామంటున్నారు. దాంతోపాటు రైస్ వీట్ దీని యొక్క ప్రొక్యూర్మెంట్ మనకు ఐడియా ఉంది. మనకి రైస్ని కానీ వీటికి కానీ ఏ ప్రైస్కి ప్రొక్యూర్ చేస్తారు, ప్రొక్యూర్మెంట్ ప్రైస్కి ప్రొక్యూర్ చేస్తారు. ఓకే, దానికన్నా ముందు ఇచ్చేది మినిమం సపోర్ట్ ప్రైస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత మళ్ళీ వీళ్ళు రాష్ట్రాలకి ఇష్యూయన్స్ ప్రైస్ అని ఉంటుంది, ఆ ప్రైస్ ప్రకారం ఇష్యూ చేస్తారు. నెక్స్ట్ నారీ శక్తి ఉమెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఈ యొక్క అబాలిషన్ ఆఫ్ ట్రిపుల్ తలాక్, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత ట్రిపుల్ తలాక్. ఇందాక మనం పిఎం ముద్రా లోన్స్ అనుకున్నాం కదా, అందులో సుమారుగా 30 crore లోన్స్ ఎవరికి ఇచ్చారు, ఉమెన్కి ఇచ్చారు. దెన్ ఫీమేల్ ఎన్రోల్మెంట్ హయ్యర్ ఎడ్యుకేషన్లో వాళ్ళు నమోదయ్యేటటువంటి వాళ్ళ పర్సంటేజ్ 28%కి పెరిగింది లాస్ట్ 10 yearsలో. నెక్స్ట్ స్టెమ్ కోర్సెస్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ ఉంటుంది కదా, ఇందులో ఫీమేల్ ఎన్రోల్మెంట్ 43%కి జరిగింది. దాంతోపాటు మనకి పిఎం ఆవాస్ యోజన స్కీమ్లో ఉమెన్ బెనిఫిషరీస్ 70% ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ ఉమెనే ఉన్నారు. దాని తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ 83 lakhsకి చేరింది. దాని తర్వాత మనకి సుమారు నియర్లీ 1 crore లక్పతి దీదీస్ అసిస్టెడ్ అంటే ఈ యొక్క సుమారుగా 1,00,000 లెవెల్లో లోన్స్ మనకి సుమారుగా 1 కోటి మందికి లోన్స్ ఇవ్వడం జరిగింది ఎస్హెచ్జీస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా అని చెప్పేసి. ఓకే, ఫీమేల్ ఎన్రోల్మెంట్ ముద్రా యోజన, దాని తర్వాత స్టెమ్ కోర్సెస్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మనం డిస్కస్ చేసాం. దాంతోపాటు ఫీమేల్ పార్టిసిపేషన్, ఓకే, అంటే ఫీమేల్ లేబర్ పార్టిసిపేషన్ అనేది పెరిగింది కూడా. ఇంతకుముందు మనకు 23.3% ఉంది మనకి ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్. ఇప్పుడు ఆ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఎంతకు పెరిగింది 37%కి పెరిగింది. అగైన్ మనం పిఎం ఆవాస్ యోజనలో, దాని తర్వాత గ్రోత్ ఎన్రోల్మెంట్లో అండ్ ముద్రా లోన్స్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ స్ట్రాటజీ ఫర్ అమృత్ కాల్. మరి 2047కి వెళ్ళే కన్నా ముందు మన స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేస్తుంది 4 అంశాలు: సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇన్ఫ్రా అండ్ ఇన్వెస్ట్మెంట్, ఇంక్లూజివ్ డెవలప్మెంట్. ఇంక్లూజివ్ డెవలప్మెంట్లో భాగంగా మనం మళ్ళీ ఫర్దర్గా చూసేది ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, హెల్త్, హౌసింగ్, టూరిజం అండ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్. ఇవి చూద్దాం మనం. ఓకే, ఫస్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ సార్ బడ్జెట్ ఏం చెప్తుందో చూద్దాం.
మీకు ఆల్రెడీ తెలుసు మనకి 2047 కల్లా మనం ఈ యొక్క నెట్ కార్బన్ జీరో తీసుకురావాలని చెప్పేసి, నెట్ జీరో కార్బన్ లెవెల్ తీసుకురావాలని చెప్పేసి 2070 కల్లా మనం టార్గెట్ పెట్టుకున్నాం. ఈవెన్ మనకు ప్రైమ్ మినిస్టర్ COP26లో మనకి ఇక పంచామృత్ అనే వాటిని కూడా ప్రతిపాదించారు కదా. దాంతోపాటు మనం సోలార్ రీసెంట్గా మనం సోలార్ స్కీమ్ కూడా స్టార్ట్ చేసాం కదా. ఒక 1 crore ఫ్యామిలీకి సోలార్ రూఫ్ టాప్లు ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఆ స్కీమ్ ఏదో మీకు ఐడియా ఉంటే చెప్పండి. మన ఛానల్లో ఆల్రెడీ ఆ వీడియో కూడా వేసాం. మనకి సోలార్ రూఫ్ టాప్ని ఎంకరేజ్ చేయడానికి మన గవర్నమెంట్ తీసుకున్న స్కీమ్ ఏంది చూద్దాం. నెట్ జీరో 2070 కల్లా నెట్ జీరోను అచీవ్ చేయడానికి కోసం అని చెప్పేసి మనకి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ విండ్ ఎనర్జీ, అంటే విండ్ ఎనర్జీలో ఎవరైనా పెడితే కనుక వాళ్ళకి పెట్టేదానికి అయినటువంటి ఖర్చు, వాళ్ళకి వచ్చే ఆదాయానికి మధ్యలో డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో అది ప్రభుత్వం చెల్లిస్తుంది. అలానే కోల్ గ్యాసిఫికేషన్, సిఎన్జి ఎంకరేజ్ చేస్తుంది. దాంతోపాటు రూఫ్ టాప్ సోలరైజేషన్ కోసం అని చెప్పేసి రీసెంట్గా స్కీమ్ కూడా తీసుకొచ్చామని చెప్పాను కదా. ఈ బస్సెస్, ఈ వెహికల్ వీటిని కూడా తీసుకొని రావడానికి పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. దాంతోపాటు మనకి 2030 కల్లా మనకి రెన్యూబుల్ ఎనర్జీ సుమారుగా 40% టోటల్ ఎనర్జీలో. దాంతోపాటు మనకి సోలార్ ఎనర్జీని కూడా మన టార్గెట్ పెంచుకోవడం జరిగింది. దాంతోపాటు మనకి ఓవరాల్గా ఈవెన్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కూడా మనం టేకప్ చేయడం జరిగింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈవెన్ మనం చూస్తే కనుక నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఇన్స్టాల్ ఎలక్ట్రిసిటీ, అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ కాకుండా అంటే శిలాచేతర ఇంధనాలకు సంబంధించి ఎలక్ట్రిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా ప్రోగ్రెస్ అవుతున్నామో చూస్తున్నాం. ఓకే, అంటే పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అంటే విండ్ కానీ సోలార్ కానీ అట్లాంటి ఇన్స్టలేషన్ పెరిగినాయి దీన్ని బట్టి చూస్తే. అలానే మనకి ఎల్పిజి కనెక్షన్స్, ప్రైమ్ మినిస్టర్ ఉజ్వల్ యోజన అందులో భాగంగా సుమారుగా మనకి 10 crores కన్నా ఎక్కువగా మనం ఎల్పిజి కనెక్షన్ ఇచ్చాం. దాంతోపాటు మనకి ఉజాలా స్కీమ్ ద్వారా మనం ఎల్ఈడి లైట్స్, దాని ద్వారా ఏమవుతుంది మనకి ఎనర్జీ కన్జంప్షన్ అనేది తగ్గుద్ది. ఇవన్నీ కూడా మనం సస్టైనబుల్ డెవలప్మెంట్లో భాగంగా చేయడం జరిగింది. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే కనుక మెయిన్గా మనం ప్రైమ్ మినిస్టర్ గతి శక్తి ఇందులో భాగంగా మనం 3 రైల్వే కారిడార్లను తీసుకున్నట్టుగా. నెక్స్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ని ప్రమోట్ చేయడానికి బైలాటరల్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్స్, దాంతోపాటు కొత్త ఎయిర్పోర్ట్స్ ఉడాన్ స్కీమ్లో భాగంగా. అలానే మనకి అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ మెట్రో రైల్, దాంతోపాటు నమో భారత్ ట్రైన్ ద్వారా కానీ మెట్రో రైల్ ద్వారా కానీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యొక్క మంచి డెవలప్మెంట్ చేసినట్టుగా కూడా బడ్జెట్ మనకి ఇండికేట్ చేస్తుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆల్రెడీ పెరుగుతుంది మనం చూసాం ఇంతకుముందే వీడియో బిగినింగ్లో. దాని తర్వాత మనకి ఎఫ్డిఐ ఇన్ఫ్లో అనేది, ఎఫ్డిఐ మన భారతదేశంలోకి అంతకుముందు మనకి 298 సుమారుగా $300 బిలియన్ ఉంటాయి, ఇప్పుడు అది మనకి $600 బిలియన్ అయింది, అంటే ఆల్మోస్ట్ డబుల్ అయింది. మనకి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే కనుక సుమారుగా నేషనల్ హైవేస్ 15తో కంపేర్ చేస్తే ఇప్పుడు మనకి నేషనల్ హైవే లెంత్ సుమారుగా 97,991 కిలోమీటర్స్ ఉంటాయి, ఇప్పుడు అది మనకి 1,44,000 కిలోమీటర్స్. కార్గో ట్రాన్సిట్ తీసుకున్నా, లేకపోతే మనకి ఎలక్ట్రిక్ ట్రైన్ రూట్ తీసుకున్నా, ఈవెన్ ఎయిర్ క్రాఫ్ట్ మూవ్మెంట్ తీసుకున్నా, అండ్ నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ అప్పుడు 74 ఉంటే ఇప్పుడు మనకి సుమారుగా 150 అయినాయి అనమాట ఓవరాల్గా. సో ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ విధంగా మనం డెవలప్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్, సమ్మిళిత వృద్ధి విషయంలో చూస్తే కనుక మనకి పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ యాంటీ నాటల్ క్యాన్సర్ విత్ ఇన్ ద ఫస్ట్ ట్రైమినిస్టర్, అంటే మనకి ఒక ఓవేరియన్ క్యాన్సర్ కానీ లేదా సర్వైకల్ క్యాన్సర్ రాకుండా అంతకుముందు మనకి 68% ఉంటే 2018 కల్లా ఇప్పుడు మనకి వ్యాక్సిన్ పర్సంటేజ్ 89కి పెరిగింది అంటున్నారు. నెక్స్ట్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్. ఓకే, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ కూడా మనకి సుమారుగా 112 డిస్ట్రిక్ట్స్, అంటే ఆకాంక్షిత జిల్లాలు, మోడల్ డిస్ట్రిక్ట్స్ని మనం తీసుకొని అందులో ఈ డెవలప్మెంట్స్ తీసుకొచ్చామని చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎన్రోల్మెంట్ అండర్ ప్రైమ్ మినిస్టర్ జీవన్ జ్యోతి బీమా యోజన, మనకి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతకుముందున్న కవరేజ్ ఇప్పుడున్న కవరేజ్ ఖచ్చితంగా పెరిగింది, పర్సంటేజ్ ఆఫ్ అంటే నెంబర్ ఆఫ్ పీపుల్. నెక్స్ట్ యొక్క ప్రైమ్ మినిస్టర్ గ్రామీణ్ ఆవాస్ యోజన కింద హౌసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 crore హౌసెస్, అలానే మనకి యొక్క కొత్తగా ఇంకొక 2 కోట్ల హౌసెస్ కడుతున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. దాంతోపాటు మనకి మిడిల్ క్లాస్కి కూడా హౌసింగ్ కోసం అని చెప్పేసి కొత్త స్కీమ్ తీసుకురాబోతున్నట్టుగా ప్రభుత్వం చెప్తుంది. ఇంకా అది అంటే ఫర్దర్గా మళ్ళీ మేమే ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్గా స్కీమ్ డీటెయిల్స్ చెప్తామని చెప్పేసి బడ్జెట్లో వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని ఎంకరేజ్ చేస్తున్నారు 9 to 14 మధ్యలో. అలానే మనకి సాక్షన్ అంగన్వాడీ అండ్ పోషన్ 2.0, సో దట్ అంగన్వాడీల ద్వారా మంచి పోషకాహారాన్ని ఇవ్వడానికి. దాంతోపాటు హెల్త్ కవర్ ఆయుష్మాన్ భారత్లో భాగంగా ఇది మనకి ఆశా వర్కర్స్ ద్వారా, అంగన్వాడీ వర్కర్స్ ద్వారా వీళ్ళందరికీ కూడా మనకి ఆయుష్మాన్ భారత్ ద్వారా హెల్త్ కవరేజ్ని ఎంకరేజ్ చేస్తున్నామని చెప్పేసి. దాని తర్వాత యూవిన్ అనే ప్లాట్ఫామ్ ద్వారా ఇమ్యునైజేషన్ ఎఫర్ట్స్, ఇది యాప్,
మనం ఇమ్యునైజేషన్ కోసం తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్ పేరు ఏం పేరు మిషన్ ఇంద్రధనుష్. నెక్స్ట్ హౌసింగ్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా 3 crores హౌసెస్ శాంక్షన్ చేసాం టార్గెట్. నెక్స్ట్ ఇంకొక 2 crores కూడా చేయబోతున్నట్టుగా నెక్స్ట్ 5 yearsలో మన ప్రభుత్వం ప్రకటించింది. నెక్స్ట్ టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని స్టేట్స్ కూడా టూరిజం ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి ఈవెన్ మనకి రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ గారు మనకి లక్షద్వీప్ని కూడా ఎగ్జాంపుల్ తీసుకొని అక్కడ కూడా టూరిజం ఎంకరేజ్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. ప్రాజెక్ట్స్ లక్షద్వీప్లో తీసుకురాబోతున్నట్టుగా. అలానే G20 మీటింగ్ మన ఇండియాలో 60 ప్లేసెస్లో డిఫరెంట్ G20 మీటింగ్లు కండక్ట్ చేయడం ద్వారా అక్కడ కూడా టూరిజంని డెవలప్ చేసినామని చెప్పేసి మనకి బడ్జెట్ చెప్తుంది. అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎస్పెషల్లీ మనకి నానో DAP అంటే అగ్రికల్చర్లో ఒక డ్రిప్ ఇరిగేషన్ టెక్నిక్ తీసుకొని రావడం ద్వారా, దాంతోపాటు మనకి ఫర్టిలైజర్స్లో నానో టెక్నాలజీ యూజ్ చేసేసి ఫర్టిలైజర్స్ ఖచ్చితంగా మనకి మొక్కలకు చేరే విధంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా ఫిషరీస్కి, దాంతోపాటు మనకి ఆక్వా పార్క్స్ సెటప్ చేయడానికి కోసం అని చెప్పేసి, అలానే ఆత్మనిర్భర్ ఆయిల్ సీడ్స్ అభియాన్ స్ట్రాటజీ అంటే ఆయిల్ సీడ్స్ని ఎంకరేజ్ చేయడం అని చెప్పేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మనకి జెనెటికల్లీ జిఎం మస్టర్డ్ కూడా మనకి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చింది. ఫండ్స్ అలొకేటెడ్ టు బ్లూ రివల్యూషన్, ఇంతకుముందు మనకు 2025 crores ఉంటాయి, ఇప్పుడు మనకి 2352 crores లాస్ట్ ఇయర్ బడ్జెట్తో. నెక్స్ట్ మనకి యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్స్ కోసం అంతకుముందు బడ్జెట్లో 639 crores ఇస్తే ఇప్పుడు దాన్ని మనకి 880 crores ఇచ్చారనమాట. టాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్దగా మేజర్ చేంజెస్ ఏం తీసుకురాలేదు ఈసారి టాక్సేషన్లో, ఎందుకంటే ఓన్లీ ఇది మనకి ఇంటరిమ్ బడ్జెట్ కాబట్టి, అంటే ఓన్లీ ఎక్స్పెండిచర్ సైడే ఉంది, ఇన్కమ్ సైడ్ పెద్దగా ఏం మెన్షన్ చేయలేదు. దాంతో మనకి డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ కొద్దిగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. నెక్స్ట్ నో మేజర్ ప్రపోజల్. ఇంతకుముందు 2009 to 10 మధ్యలో ఎవరైనా సరే ట్యాక్స్ డిస్ప్యూట్ వాళ్ళు అప్ టు 25,000 ఉంటే కనుక వాళ్ళకి వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు అంటున్నారు. 2010 to 2014 మధ్యలో ఒక 10,000 వరకు డిస్ప్యూట్స్ ఉంటే కనుక ఆ డిస్ప్యూటెడ్ అమౌంట్ క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది. దీనివల్ల సుమారుగా ఒక 1,00,000 కోట్ల 1 crore ట్యాక్స్ పేయర్స్ బెనిఫిట్ పొందబోతున్నట్టుగా బడ్జెట్ చెప్తుంది మనకి. స్క్రాపింగ్ నాన్ వెరిఫైడ్ అండ్ డిస్ప్యూటెడ్ ట్యాక్స్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యాక్స్ డిమాండ్స్ అన్ని కూడా స్క్రాప్ చేస్తున్నట్టుగా, దాని మొత్తం కూడా అంటే 2010 to 15 మధ్య ఆ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని సెటిల్ చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. కార్పొరేషన్ ట్యాక్స్ ప్రస్తుతం 22% ఉంటుంది. అలానే కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి 15%. ట్యాక్స్ లేబిలిటీ కొత్త ట్యాక్స్ తీసుకున్న వాళ్ళకి 7 lakhs వరకు కూడా ట్యాక్స్ లేబిలిటీ ఉండదు. ఇవి ప్రధానమైనటువంటి చేంజెస్. ఇది మనకి ఓవరాల్గా మనకి బడ్జెట్కి సంబంధించినటువంటి ఒక గ్లిమ్స్ స్టూడెంట్స్. మీకు ఇప్పుడు ఓవరాల్గా ఈరోజు 25-30 minutes చూసిన తర్వాత బడ్జెట్కి సంబంధించినటువంటి ఒక ఓవర్వ్యూ వచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ ప్రిపరేషన్కి డెఫినెట్గా కొద్దిగా క్వాలిటీ, కొద్దిగా వాల్యూ యాడ్ చేసిందని నేను అనుకుంటున్నాను. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.